ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పడే ప్రయాసకు, నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు వెళ్ళే ఆ మార్గానికి గొప్ప ప్రతిఫలం కావాలంటే యేసయ్య నీ దగ్గరకు రావాలి. యేసయ్య నీ దగ్గరికి రావాలంటే దేవుని మాటను వినాలి. అది ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా కానీ నువ్వు వినగలగాలి దేవుడి మాట. సారెపతు విధవరాలు వినింది కదా, విని ఆమె చేసింది. అందుకే ఆమె కుటుంబము కరువు దినాల్లో తృప్తిగా పోషించబడింది. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దాన్ని అతడు నీతిగా ఎంచాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, గొప్ప ఆస్తికర్త అయ్యాడు. తన సంతానం దేవుని యొక్క వాగ్దానం మీద నిలబడేట్టుగా చేసుకున్నాడు. ఈ రోజున మీతో నేను చెప్తున్నాను, మీరు ఆర్థికంగా స్థిరపడాలని ప్రయత్నాలు చేసి ఆయాసపడిపోయి ఉండొచ్చు. మీ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో ప్రయాసపడి ఆయాసపడిపోయి ఉండొచ్చు. లేదా ఇంకేదైనా ప్రయత్నాల్లో, ఇంకేదైనా ఉద్దేశాల్లో ప్రయత్నించి ఆయాసపడిపోయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారు, అలయక సొమ్మసిల్లక పరుగెత్తుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది.